మనకి టెస్లా లేకపోతే బీవైడీ లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రైవింగ్ చేసేటటువంటి. డ్రైవర్ లేకపోయినా వెళ్ళొచ్చు. డ్రైవర్ కూర్చున్నా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మెసేజ్, ఇన్ఫర్మేషన్ అదంతా అలర్ట్ చేస్తా ఉంటుంది. అయినా ఆటిట్లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది అవతల వాళ్ళ వల్ల, వీళ్ళ వల్లన కాదు. ఇప్పుడు అయితే ట్రాఫిక్ కరెక్ట్‌గా రూల్స్ పాటించే దేశాల్లో అవి ఉండటం వల్ల నష్టం లేదు. ఇప్పుడు అమెరికాను, సింగపూర్ ఇట్లాంటి దేశాల్లో ఏంటంటే, ఎక్కడ కారు ఆపాలి, ఎక్కడ ఏది ఆపాలి రూల్ ఉంటదక్కడ. దాని ప్రకారం నడుస్తాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ మనలాంటి చోట్లయితే అడ్డదిడ్డంగా ఎదురొచ్చేటటువంటిది ట్రాఫిక్‌లో ఆటోలు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటాయి. టూ వీలర్‌లు ఇష్టం వచ్చినట్టు నడిచే చోట్లయితే ఇవి పనికిరావు. కాపోతే క్రమంగా మానవరహిత యంత్రాల వైపుకి ప్రపంచం వెళ్తోంది. తాజాగా నార్వేజియన్ చరిత్రలోనే మొట్టమొదటి పాసెంజర్స్ రెగ్యులర్ ట్రాఫిక్ బస్సుని ఏర్పాటు చేశారు. అంటే బస్సు వితౌట్ డ్రైవర్ పాసెంజర్‌ని ఎక్కించుకొని ఎళ్తది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పుడు చెక్ చేస్తున్నారు. శుక్రవారం నాడు చెక్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గానే నడిచింది. డ్రైవర్‌లెస్ బసెస్ అన్నమాట. దాదాపుగా 7, 8 బస్సులు ట్రై చేశారు. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గానే ఎట్లాంటి ప్రమాదం రాలేదు. ఎక్కడికక్కడ పార్కింగ్ దగ్గర ఆగటం, ఎక్కడికక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగడం ఇదంతా జరిగింది. ఈ సక్సెస్ అయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో అడుగులు మారబోతున్నాయి.